ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ అశోక బుద్ధ విహార్లో భారతీయ బౌద్ధ మహాసభ నూతన జిల్లా అధ్యక్షుడు విఠల్ బుక్టేను ఘనంగా సన్మానించారు. బౌద్ధ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి దయానంద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఉత్తర తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్న జాడే ప్రజ్ఞ కుమార్ హాజరయ్యారు. ముందుగా గౌతమ బుద్ధుని విగ్రహానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రమాబాయి అంబేద్కర్ చిత్రపటాలకు జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేశారు. అనంతరం బుద్ధవందనం ఆలపించారు. తర్వాత రమాబాయి అంబేద్కర్ మహిళా మండలి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షునికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ భారతీయ బౌద్ధ మత సభ నూతన అధ్యక్షుని ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు, వార్డుల కమిటీలు, మండల కమిటీలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని తెలిపారు. మే నెలలో రాబోయే బుద్ధ జయంతిని వేలాది మందితో జరుపుకునేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బుద్ధ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే బౌద్ధులకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని కోరారు. రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అనంతరం పలు తీర్మానాలు కూడా చేశారు.